వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు కరివేపాకు తీసుకొని కరివేపాకుతో పొడి ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. అలా కరివేపాకు రెమ్మలు తీసుకోండి. బోరోసిల్ బౌల్లో అలా వేయండి. మైక్రోసేప్ బౌల్లో వేయండి. మైక్రోవేవ్లో టర్న్ మీద అలా పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 900 పవర్ లెవెల్లో 4 మినిట్స్ పెట్టుకోండి. మనం దాంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమి వేయట్లేదండి. ఓన్లీ ఆ కరివేపాకు ఆకుల మీద అలా పెట్టి 4 మినిట్స్ పెట్టాను. మధ్యలో ఒకసారి అలా డోర్ ఓపెన్ చేసి అవి ఒకసారి కలపండి. మళ్ళీ కంటిన్యూ చేసేయండి. ఆ 4 మినిట్స్లో బాగా అవి డ్రై అయిపోతాయి. టైం అయిపోయింది, చూద్దాం ఒకసారి ఎలాగయ్యాయో. చూసారా ఆ సౌండ్ ఎలాగొస్తుందో? అలాగా మీకు డ్రై అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని బోరోసిల్, దాంట్లో మన పోపు అంటే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలా శనగపప్పు వేయండి. మినపప్పు కూడా వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. చింతపండు వెల్లుల్లిపాయ రెమ్మలు అలాగే వేసుకోండి. మైక్రో మోడ్లో అలా లోన పెట్టి మైక్రో మోడ్లో 1 మినిట్ ఫ్రై చేసుకోండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 1 మినిట్ టైం సెట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఈ కరివేపాకు పొడి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనం భోజనం ముందు కొంచెం పొడితో మనం తింటుంటాం. మైక్రోవేవ్లో కూడా కరివేపాకు పొడి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి. దండ వచ్చింది, చూద్దాం ఒకసారి ఏ విధంగా అయిందో. ఇప్పుడు అది తీసి మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ వీడియో చూసి అందరూ కూడా ఇలా చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి ఎలాగొచ్చిందో ఏటనేది. మనం ఫ్రై చేసుకుందంతా కూడా అలా మిక్సీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. దాని మీద మనం డ్రై చేసుకున్న కరివేపాకు ఆకులు అలా వేయండి. అవి అలా వేసి ఒకసారి మిక్సీ చేసేయండి. ఈ మిక్సీలో చేయడం వల్ల ఏంటంటే, ఈ మైక్రోవేవ్లో చేయడం వల్ల ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదండి, గ్రీనిష్ లాగా ఉంటుంది. అదే మన స్టవ్ మీద చేస్తే బ్లాక్గా అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.